హాయ్ అండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం మిడ్ రోల్ యాడ్స్ ఎలా ప్లేస్ చేయాలని స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకొని డీటెయిల్స్లోకి వచ్చేసిన తర్వాత మానిటైజేషన్ ఆప్షన్ ఉంటుంది. మానిటైజేషన్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు మిడ్ రోల్ యాడ్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ అవ్వాలి అంటే మీకు వీడియో లెంత్ వచ్చేసి 8 నిమిషాలు ఉండాలండి. అప్పుడే మీకు ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది, లేదంటే ఎనేబుల్ అనేది అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మనం యాడ్స్ అనేది ప్లేస్ చేద్దాం. అంతకుముందు చూడండి, ఇక్కడ లొకేషన్ ఆఫ్ యాడ్స్ ఉంటుంది. ప్రీ రోల్ యాడ్స్, మిడ్ రోల్ యాడ్స్, పోస్ట్ రోల్ యాడ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి మిడ్ రోల్ యాడ్స్, అంటే వీడియో మిడిల్లో అన్నమాట. ప్రీ రోల్ యాడ్స్ వచ్చేసి మనం వీడియో క్లిక్ చేసినప్పుడే ఆటోమేటిక్గా మనకు యాడ్స్ అనేది ప్లేస్ అవుతుంది. డిఫాల్ట్గా అనేది సెట్ అనేది చేసి ఉంటారు. సో పోస్ట్ రోల్ యాడ్స్ వచ్చేసి మనకు ఎండింగ్లో అనేది షో అనేది అవుతూ ఉంటుంది. సో టైప్ ఆఫ్ యాడ్స్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి. నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే స్కిప్ చేయకుండా వీడియో ప్లేస్ చేయడం. తర్వాత స్కిప్పబుల్ యాడ్స్ అంటే సెకండ్స్లో షో అవుతుంది, మనం స్కిప్ చేసేసి వీడియో అనేది చూసుకోవచ్చు. డిస్ప్లే యాడ్స్ వచ్చేసి మనకు సగ్గెస్టెడ్లో వీడియో కిందన మనకు షో అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యూ ప్లేస్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. సో వ్యూ ప్లేస్మెంట్ మీద ఆల్రెడీ నేను ఇవన్నీ ప్లేస్ అనేది చేశాను. ఇప్పుడు చూడండి, కొన్ని డిలీట్ అనేది చేసేస్తాను. సో డిలీట్ చేసేసిన తర్వాత సో యాడ్ బ్రేక్ వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఏదైనా ఒక 2 ఇలా షో అయి ఉంటుంది మీకు. సో ఇలా ప్లేస్ అనేది అయి ఉంటుంది. ఓకేనా? సో అలా ప్లేస్ అయినప్పుడు మనం స్టార్టింగ్లో ఇక్కడ మీకు మిడ్ రోల్ యాడ్స్ అనేది వచ్చేసి ఇక్కడ యాడ్స్ అనేది ఇలాంటివి బ్రేక్స్ వచ్చేసి ప్లేస్ అవ్వలేదు అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. యాడ్ బ్రేక్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ. సో ఆటోమేటిక్గా డిఫాల్ట్గానే సెట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు లేదు నేను స్టార్టింగ్లో ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు మీకు. తర్వాత ఇప్పుడు వీడియో లెంత్ వచ్చేసి 20 నిమిషాలు ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 5 మిడ్ రోల్ యాడ్స్ అనేది యాడ్ చేసుకుందాం. సో స్టార్టింగ్లో తర్వాత ఎండింగ్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నది మనం ఇచ్చేసుకుందాం. ఈ ప్రతి వీడియోలోనూ ఒక 2 లేకపోతే 3 ఆటోమేటిక్గా ప్లేస్ అయి ఉంటుందండి ఇలా. ఇప్పుడు మనం మిడ్ రోల్ యాడ్స్లో యాడ్ చేసుకుందాం. మిడిల్లో యాడ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో అంటే మ్యాక్సిమం ఒక 3 మిడ్ రోల్ యాడ్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఈ ఒక 20 నిమిషాల వీడియో అంటే ఒక 5 మిడ్ రోల్ యాడ్స్ అనేది ప్లేస్ చేసుకోండి. సో ఈ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 2 నిమిషాల గ్యాప్ లేదా 5 నిమిషాల గ్యాప్ అలా మీరు ప్లేస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5 మనం ప్లేస్ అనేది చేసాం. సో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న మిడ్ రోల్ యాడ్స్ ఇవి. సో ఇలా మీరు మిడ్ రోల్ యాడ్స్ చాలామంది ఎలా చేస్తుంటారంటే, సో ఒకటి పక్కన ఇంకొకటి, ఇంకొకటి పక్కన ఇంకొకటి పక్కన ఇలా 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 మీరు యాడ్ అనేది చేసేస్తూ ఉంటారు. చూడండి, ఇలా యాడ్ అనేది చేసేస్తుంటారు. సో అలా మీరు చేయకూడదు. అలా చేశారంటే మీకే ప్రాబ్లం అనేది అవుతుందంటే, ప్రాబ్లం అంటే మీకు యాడ్స్ అనేది ప్లేస్ అవడంలో సో కన్ఫ్యూషన్ అనేది అవుతుంది. ఆ ప్లేస్లో మ్యాక్సిమం మీరు ఇలానే మీరు ప్లేస్ చేసుకోవాలి. ఎక్కువ చేశారంటే మీకు యాడ్స్ అనేది ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ప్లేస్ ఆటోమేటికల్ ఇచ్చేసారనుకోండి, మీకు 1 లేదా 2, 3 ప్లేస్ మాత్రమే దొరుకుతుంది. అంటే ఆటోమేటిక్గా సెట్ అనేది చేసుకుంటుంది. ఎండ్లో లేదంటే మిడిల్లో లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో మీకు ప్లేస్ అనేది అవుతుంది. సో ఇలా మీరు ప్లేస్ చేసుకోండి, అప్పుడే మీకు యాడ్స్ అనేది వస్తూ ఉంటుంది. కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీరు క్లిక్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సేవ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, సో మిడ్ రోల్ యాడ్స్ ఎలా ప్లేస్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.